ఓం గం గణపతే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్ లో 3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్ లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 పూర్వ గ్రహాలు ఇవి మారుతూ ఉన్నాయి. బుధుడు, శుక్రుడు మారుతూ ఉన్నాయి. ఇవి శుభగ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుందో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప గొప్ప మనకి అవకాశాన్ని జీవితం ఎదగటానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇది కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ వచ్చేటప్పుడు చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభ దానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్గా పెద్దగా ఉంటుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే కొట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్ కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానం 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పెట్టుకొని అందులో ఒక యాలకాయ కానీ ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ ఏదైనా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి ఆ పాత్రతో సహాయమైన సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, పితృ సమానులు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళకి కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాళ్ళు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. 2 ఇయర్స్ దాకా ఎప్పుడైనా ఒక వీడియోలో చెప్తే ఇది ఏం చెప్తానంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవి పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, ఆవరు. ఎందుకంటే ఎక్కడ మనం కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేల బిల్లు అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ అంటే అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడం తోటి 2 ఇయర్స్ దాకా ఒక లేడీ నాకు ఫోన్ చేసి మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను ఆఫీస్ కార్ లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటే వెళ్ళిపోయాను. అందరూ థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా ఉంది ఈ రాశి ఫలాన్ని మనం చూద్దాం. కన్య రాశి కనుక మనం చూస్తే ఈ ఏప్రిల్ మంత్ లో చాలా చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ గా ఉంది, అనుకూలంగా ఉందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే టో, పా, పీ, పు, షం, న, టా, పే, పో అన్న లెటర్స్ ఈ కన్య రాశిలో ఉంటారు. 4 గ్రహాలు మారటంతో 4 గ్రహంలో 4 గ్రహాలకి 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మిగతా 2 గ్రహాలు కూడా చాలా మిక్స్డ్ గా ఉన్నాయి, బాగున్నాయని మనం చెప్పొచ్చు. ఇందులో ఫస్ట్ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం చూస్తే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ చూస్తే వీళ్ళకి సూర్యుని వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సూర్యుడి వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కుజుడి వల్ల అనుకోని విధంగా కొంచెం జ్వరము లాంటి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటుంది. బుధుడు 7వ ఇంట్లో ఉండటంతో మీరు ఏదైనా పనులు చేస్తుంటే మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో గెయిన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే మహాభాగ్యం యోగం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా ఏం చెప్పాలంటే ఈ మంత్ మీకు చాలా సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మధ్యలో కొన్ని విషయాల్లో మీకు ఆటంకాలు ఉంటాయి. అవి కూడా మీ స్వహస్తాలతో మీ వల్ల మీరు తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువ అని గమనించాలి. మనకి సూర్యుడు 8వ హౌస్ లో ఉంటే దుర్దోష శత్రు సంవాద అంటే మీకేమవుతుందంటే అప్పటిదాకా చక్కగా బాగా వెళ్తున్న వాళ్ళు ఏదో ఒక చెడు ఆలోచనలు వచ్చేసి దీన్ని ఎవరితో వస్తాను, దాన్ని ఎవరితో స్మార్ట్ వర్క్ చేసేద్దాము, అప్పటిదాకా రూల్స్ నిర్మబద్ధంగా ఉన్న వాళ్ళు ఆ నియమాలు మొత్తం పగలు కొట్టేసి బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా శత్రు సంవాదం,
శత్రువులతో మీరంతా మీరే వెళ్ళి గొడవలు పెట్టుకొని గొడవలు కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గమన గమన వ్యయం గధ అంటే ఎక్కడైనా ట్రావెల్ చేసి మీకు పెద్ద కలిసి వచ్చే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఒకటి దుఃఖ వార్త శృతం చైవ అంటే మీరు ఒక చెడు వాక్ వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనాన్ని కోల్పోతే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన టైం మీకు. అలానే 7వ స్థానంలో కుదురు ఉండటంతో అంగ వస్త్రాది రాహిత్యం బంధువి కువార్త పుత్ర భాతృణ క్రోధ అని చెప్తారంటే ఈ టైంలో కొంచెం ఫుడ్ టయానికి తినకుండా అటు ఇటు బాగా కష్టపడుతూ టెన్షన్ గా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ మీకు కుజుడు వాళ్ళు కూడా ఒక వెనుకలో వాకిన అవకాశం ఎక్కువ ఉంటుందని జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఇందులో పాజిటివ్ న్యూస్ ఏంటంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా కెరీర్ చాలా గ్రోత్ గా ఉంటుంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకున్న ధనం కానీ సంపాదించుకుని కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ లో అట్లా స్పెక్యులేటివ్ మార్కెట్ లో లాంటి పెట్టేస్తే అందులో పోయే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు మీరు గ్యాంబ్లింగ్ జూడము ఇలాంటి ఏమన్నా కనుక ఆడుతూ ఉంటే వాటిలో కూడా ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు మీరంతా మీరే శత్రువులతో గొడవపడి మీరు ఇబ్బందులు పొందించుకునే అవకాశం ఉంటుంది. ధనాన్ని కూడా మీరు రాంగ్ డిసిషన్ తీసుకుని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో మీ మీద మీకు నియంత్రణ చాలా అవసరము. పెద్దవాళ్ళు చెప్పిన మాట్లాడటము లేదంటే ధర్మబద్ధంగా ఉండటం ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రుడు మీకు 9వ హౌస్ లో ఉండటం తోటి మహాభాగ్య యోగం. శుక్రుడు 9వ స్థానంలో చక్కగా బాగా మంచి సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో చెప్తారు వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, ధర్మకృత్, చిత్త శుద్ధి, అభిష్టాత, నయమస్తే భగవద్ గురువు అంటారు. అంటే 9వ స్థానంలో శుక్రుడు అంటే ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, గురువు పైన శ్రద్ధ ఉంటుంది, స్వధర్మాన్ని పాటించటం, ఎవరు ఎన్నొచ్చినా కానీ పట్టించుకోకుండా మీ ఓన్ ఇన్స్టిట్యూషన్ తో చక్కగా ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు లవ్, రొమాన్స్ ఇలాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. ఇన్ కేసు ప్రేమికులు ఎవరైనా ఉంటే ఇది ఒక మంచి టైం మీ యొక్క ప్రేమని వాటిని బయట వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి లేదంటే పెద్దవాళ్ళతో మాట్లాడి వివాహానికి సంబంధించిన పనులు మీరు చూసుకుంటే ఇది చాలా మంచిది. ఈ టైంని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుందాం. అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటుంది. సూర్యుడి వల్ల అందరికీ ఈ ప్రతి నక్షత్రానికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దరిద్రము అంటే టయానికి డబ్బులు రాకుండా వేరే వాళ్ళు కానీ అడగాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా బాగుంటుంది. ఒక ఉన్నత పదవి రావటమా లేకపోతే కొత్త అసైన్మెంట్ రావటమా కొత్తగా ఒక ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. శుక్రుడి వల్ల చక్కగా అందరికి షాపింగ్ చేయటం ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా కుజుని వల్ల. అంటే సూర్యుని వల్ల వచ్చేటప్పటికి ధనానికి ఇబ్బంది పడటం, కుజుని వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి పశునాశనము గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన రోడ్లలో ఎవరైనా వాళ్ళకి పశువులు అవన్నీ ఉంటే వాటి నుంచి సపోర్ట్ రాకుండా అవి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంకా సిటీలో ఉందంటే వాళ్ళకున్న కార్లు కానివ్వండి లేకపోతే వాళ్ళకి బాగా రిసోర్స్ యూస్ఫుల్ గా ఉండే ఏదైనా ఉంటే దాని ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కొంచెం ఒత్తిడిగా ఉన్నా కానీ ఫైనల్ గా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు పర్టికులర్ గా చేయాల్సిన పరిహారాలు సూర్యుడికి సంబంధించి ఆర్గ్యం ఇవ్వటము, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవటము, పితృ సమానులైన పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళ అనుమతితో ఏదైనా కనుక పనులు చేస్తే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఆదివారం పూట కొంచెం జాగ్రత్తగా నియమనిష్టలతో ఈ మంత్ ఉండగలిగితే చాలా బాగుంటుంది. పర్టికులర్ గా నాన్ వెజ్ ఇలాంటి ఏమైనా ఉంటే అవాయిడ్ చేస్తే మంచిది ఈ ఒక్క మాసం. ఎందుకంటే సూర్యుడు మీకు అనుకూలంగా లేదు కాబట్టి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.